హాయ్ వ్యూవర్స్. ఈరోజు అమృత ప్రణయ్ ఇష్యూకి సంబంధించి ప్రణయ్ చనిపోయాడు. అమృత కాస్త అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షిణిగా మారిపోయింది. ఈరోజు రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఒక లవ్ సింబల్ లాంటిది పెట్టింది. సో ప్రణయ్, నీ ఆత్మకి ఈరోజు శాంతి చేకూరింది. ఇక నా లైఫ్ నేను బతికేస్తా. దెన్ వాళ్ళ అమ్మతో పాటు ఆమె ఉంటున్నట్టు నాకు ఆల్రెడీ అర్థమైంది. ఇక ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏమి సంబంధం లేనట్టుగా నాకు తెలిసి అమ్మ ఉంటుందని అనుకుంటున్నా. సరే, అలా ఉంటేనే బెటర్, హ్యాపీగా బతికేయచ్చు. అప్పుడప్పుడు ఖచ్చితంగా మనవడిని తీసుకొని వాళ్ళ పిల్లల దగ్గర తన కొడుకుని తీసుకొని, ఇదిగో మామయ్య మీ మనవడు ఇదిగో ఇది చదువుతున్నాడు ఇలా వేదికట్టు అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలా అమ్మాయి కూడా వస్తుందని అనుకుంటాను. ఇక ఈ మూమెంట్లో ఈ అమృతకు సంబంధించి ఆమె జరిగినటువంటి న్యాయానికి సంబంధించి ప్రణయ్ ఆత్మకి ఏ రకంగా శాంతి జరిగింది ఏంటని దానికి సంబంధించి భార్గవి అని కొద్ది రోజుల క్రితం సూర్యాపేటలో బంటి అనే అవతను చంపారు. అక్కడ కూడా ఈ భార్గవి ఏమో ఐ థింక్ ఏదో బీసీ, బంటి ఎస్సీ, ఇక్కడ అమృత ఓసీ, ప్రణయ్ ఎస్సీ. సో ఎలాగైతే ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నట్టు చేసి ప్రణయ్ ఆత్మకి శాంతి చేకూర్చారో, అమృతకి న్యాయం చేశారో, అలా ఇప్పుడు నాకు కూడా న్యాయం చేయండి. నా బంటి ఆత్మ కూడా శాంతి చేకూర్చండి, ఫాస్ట్ అప్ చేయండి. అమృతకి జరిగినటువంటి న్యాయమే నాకు జరగాలి అని చెప్పేసి భార్గవి కోరుతుంది. ఆమె కోరిన దానిలో ఖచ్చితంగా అర్థమైతే ఉంది. మరి గవర్నమెంట్ ఏ రకంగా చర్యలు తీసుకునేది అండ్ ఏ రకంగా ముందుకు వెళ్తారండి, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పాను, ఇక మీదట అన్న ఆడపిల్లలు దయచేసి మీ ప్రేమ అన్నది మీరు ప్రేమించిన వాటి చావు కాకూడదు. అలా ఉండకుండా ఉండాలని అది మీ చేతుల్లో ఉంది, అది మాత్రం గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నా, చాలాసార్లు చెప్పా, ప్రేమించినప్పుడు మీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోండి. అది అద్భుతం, అత్యద్భుతం, పర్ఫెక్ట్. అలా కాని పక్షంలో మీ కల మీరు నిలబడ్డారు, ఏడకలు మేము బతుకుతామనుకుంటే దూరంగా వెళ్ళి బతకండి. అప్పుడు మీ కన్న వాళ్ళని వేరే ఎవరైనా రెచ్చగొట్టినా ఇబ్బంది ఉండదు. ఐ థింక్ మహారాఠీ సినిమా ఆ తర్వాత హిందీలో కూడా తీసినట్టున్నారు, సైరత్తో ఏదో ఉండే. వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ ఉంటారు, ఎలాగ వాళ్ళు ఊరికి తెలుసుకుంటారు, ఊరి నుంచి వస్తారు, మంచిగా మారిపోయే ఏదైనా నమ్మిస్తారు, చివరికి ఘోరంగా చంపేస్తారు. అటువంటి కూడా ఉంటారు. సో బీ కేర్ఫుల్, బట్ బీ ప్రాక్టికల్. డబ్బుతోనే బతకగలరు, బీ ప్రాక్టికల్. ఇన్ఫాక్చుయేషన్ లవ్ అనుకోవద్దు, బీ ప్రాక్టికల్. లవ్, రొమాన్స్, లస్ట్ ఇవన్నీ అయిపోయాక లైఫ్ అంటే తెలిసినప్పుడు నువ్వు తను కలిసి బతకగలగాలి. ఆ రకంగా మీరు ఉండగలిగితేనే పెళ్ళి, లేదంటే వద్దు.